బాలాగారు కొన్ని ప్రశ్నలు చాలా అంటే లీగల్గా పాయింట్స్ చాలా ఉన్నాయి. అంటే ఇందులో కేస్తారా లేకపోతే ఎంటైర్ సిస్టమ్ కేస్తారా? ఎంటైర్ సిస్టమ్ని ప్రశ్నించలేను కానీ ఈ సిస్టమ్ మనకి కొన్ని వెసులుబాట్లు కల్పించింది. మీడియాకి ఆ పవర్ ఉంది. మొత్తం సిస్టమ్ కి మీరు క్వశ్చన్ వేస్తే నేను ఆన్సర్ చేస్తాను. రైట్, నేను ఒకే క్వశ్చన్ డైరెక్ట్ గా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ జాగ్రత్తగా వినండి. అధికారంలో ఉన్నవాళ్ళు తమపై ఉన్నటువంటి అవినీతి కేసుల్ని అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రలోభాలకో లేకపోతే అధికారులను ఒత్తిడికి గురి చేసో లేకో బెదిరించి కేసులు మాఫీ చేయించుకుంటే క్లోజ్ చేయించుకుంటే అది కుదరదు అని 2021 ఆగస్టు 10న సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కింది కోర్టులకు ఆ శక్తి లేదు కాబట్టి హైకోర్టు రివ్యూ చేయాల్సిన అవసరం ఉంటుంది. హైకోర్టు మాత్రమే చెప్పాలి ఈ కేసులు క్లోజ్ అయ్యాయని. కింది కోర్టుల్లో మనం కేసు క్లోజ్ చేయించుకుంటే అది హైకోర్టు రివ్యూ చేసి తీరాల్సిందే అనేటటువంటి ఒక తీర్పు మన ముందున్నప్పుడు ఎస్ ఇలాంటి సమయంలో మనం వ్యవస్థల్ని నమ్మాల్సి వచ్చింది. సార్ 2021 ఆగస్టు 10న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను బట్టి చూస్తే తప్పనిసరిగా హైకోర్టులో రివ్యూకి వెళ్లాల్సిందేనా, లేదా అక్కడ సరైన రివ్యూ కాదు మాకు న్యాయం జరగట్లేదు అని ఎవరైనా భావిస్తే సుప్రీంకోర్టుకైనా వెళ్ళొచ్చా? ఇది నేను చట్టం గురించి ఎందుకు చెప్పానంటే న్యాయం గురించి ఎందుకు చెప్పానంటే మనకి చట్టం మీద న్యాయం మీద గౌరవం ఉంది కాబట్టి తప్పనిసరిగా న్యాయం అనేది జరుగుతుంది ప్రతి ఒక్కరికి. ఏ కేసులో అయినా సరే నిష్పక్షపాతంగా విచారణ జరగాలి. దోషులైతే దోషులు అవుతారు, నిర్దోషులైతే నిర్దోషులు అవుతారు. అది జరగకుండానే క్లోజ్ అవ్వడం అనేది కరెక్ట్ కాదనేది నా భావన. అంటే మీ పాయింట్లో నిష్పక్షపాతంగా విచారణ జరిగితే మీరు చెప్పినట్టు రిజల్ట్ వస్తుంది. పక్షపాతంగా ఇలా చేస్తే రాదు. సో కాబట్టి ఇది పక్షపాతం. ఓకే, లెట్ కమ్స్ టు ద పాయింట్. మీరు ఒకసారి నోటీస్ డిస్ప్లే చేస్తే అక్కడ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కామన్ మ్యాన్కి అర్థమయ్యే పద్ధతిలో నేను చెప్తా. ఎందుకంటే టెక్నికల్ టర్మినాలజీ ఇవన్నీ ఎందుకు కానీ అక్కడ ఏమన్నారు, అక్కడ ఫస్ట్ పైన దీదెన్ అని రాశారు చూడండి. ఒక్క నిమిషం మళ్ళీ స్క్రోల్ అవుతుంది. కిందికి వచ్చారు. ఫస్ట్ లో టాప్ లో పేరు ఏదైతే ఉందో వస్తుంది. అదిగోండి అక్కడ ఏం రాశారు, నల్లపరాజు బంగారరాజు దీదెన్ మేనేజింగ్ డైరెక్టర్. దీదెన్ అని ఆయనకు పవర్ ఎక్కడుంది నాకు అర్థం కాలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు కదా, ప్రెసెంట్ ఉన్న వ్యక్తి కదా పవర్ వస్తుంది. ఆయనకు నువ్వు నోటీస్ ఏమని ఇచ్చావు, టేక్ ద నోటీస్ ఆఫ్ సోన్స్ యాజ్ ఎ కంప్లైనెంట్ అన్నావు. కంప్లైనెంట్ ఎవరు, ఏపీఎస్ఎస్డిసి. హీఈస్ నాట్ ద పర్సన్, ఆయన కాదు కంప్లైనెంట్. కంప్లైనెంట్ ఎవరు, ఎక్కడ చదువుకొని వచ్చారు వీళ్ళందరూ, ఏ డిపార్ట్మెంట్, సిఐడి డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారు వీళ్ళు. అందులో ఉండే వాళ్ళందరూ కూడా గ్రూప్ 1 ఆఫీసర్లు ఉంటారు, ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటారు. ఏం చదువుకొని ఏం పుస్తకాలు చదువుతున్నారు. అక్కడ మాన్యువల్ మీరు చాప్టర్ 28 అని రాశారు. మీ ఆర్డర్ ఏపీపీ మాన్యువల్ మీ వెబ్సైట్ లో ఉంది, చదువుకోండి. ఏ బేసిస్ మీద మీరు ఎట్లా ఇస్తున్నారు అసలు అర్థం కావట్లేదు మీకు. అంటే నోటీస్ ఇవ్వడంలోనే పొరపాటు ఉందంటారా సార్? అక్కడ చూడండి సార్, అక్కడ దీదెన్ అని రాశారు వాళ్ళు. దీదెన్ మేనేజింగ్ డైరెక్టర్ అన్నారు. హూ ఈజ్ అ కంప్లైనెంట్? Complainant is APSSDC, not he's only a authorized person on behalf of that APSSDC. అతను ఎవరు, ఒక యాక్టర్, యాక్టింగ్ మాత్రమే చేయాలి. ఒక అధికారి అప్పట్లో అధికారి యాక్టింగ్ మాత్రమే చేయాలి, క్రియేషన్ కాదు చేయాల్సింది. అక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది సార్. యాక్చువల్లీ దీన్ని బుక్ చేసింది ఎవరంటే కేంద్ర జిఎస్టీ అధికారులు సార్. వీళ్ళు కూడా కాదు, కేంద్ర జిఎస్టీ అధికారులు 2018 నుంచి రిపోర్ట్ వచ్చింది వీళ్ళకి. yes correct sir, based on that report they lodged a complaint. yes, ఈ కాపీ మీకు ఇస్తాను నేను. ఈ కాపీ కూడా ఒక్కసారి చదివి మీరు చెప్పండి. ఇది మంగళగిరి పిఎస్కి సంబంధించింది, ఇది కేసుకు సంబంధించింది. నేను ఇంకో కాపీ కూడా మీకు ఇస్తాను. కేంద్ర జిఎస్టీ అధికారులు కేసు బుక్ చేసిన అంశానికి సంబంధించి. మరి ఎలా వీళ్ళు కేసు క్లోజ్ చేయించుకుంటారు సార్? ఎస్ ప్లీజ్, ఇది కాపీ. ఎస్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జిఎస్టీ ఇంటెలిజెన్స్ అక్కడికి వస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమని రాశారు, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్. అందులో 1 2 3 4 కొంచెం పైకి వెళ్తే అక్కడ కొంచెం పైకి వెళ్ళరా పీసీఆర్ గారు, కొంచెం దాని పైకి లేపరా. ఎగ్జాక్ట్లీ అక్కడ చూడండి. 1 false, 2 non-cognizable, 3 mistake of facts or law, 4 civil undetectable. అంటే 4 వెళ్ళిపోయాయి. మూడోది మాత్రమే ఎందుకు పెట్టారంటే చాలా ఇంటెలిజెంట్ గా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ చెప్పడానికి. మీకు తెలుసా ఫ్యాక్ట్స్? ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫ్యాక్ట్ ఇచ్చింది ఎవరు, ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు, ప్రైమా ఫేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు, దెన్ జిఎస్టీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్. అండ్ హౌ యూ డిసైడెడ్ హౌ యూ ఆర్ కాంపిటెంట్? If you are not a competent personality and investigate the matter, you need to hand over the case to the competent agencies.
వాట్ ఈస్ ద కాంపిటెంట్ ఏజెన్సీస్? డూ యూ నో ఎంటర్ ద ఐఏఎస్? దే డోంట్ నో. ఐఏఎస్ అంటే తెలుసా వీళ్ళకి? అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కాదు, ఇండియన్ అకౌంటింగ్ సర్వీసెస్ అని ఒకటి ఉంటుంది ఐఏఎస్ అంటే. అది తెలుసుకోవాలి వీళ్ళు. దాని ప్రకారంగా ట్రాన్సాక్షన్ ఏం జరిగాయి, ఫోరెన్సిక్ ఆడిట్ ఏం చేశారు, ఫోరెన్సిక్ ఆడిట్లో ఏం బయటపడ్డాయి, ఇవన్నీ బయటపడిన తర్వాత జిఎస్టీ డిపార్ట్మెంట్లో మీకు డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఆఫ్ జిఎస్టీ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఒక డేటా అనలైజ్ చేసి వాళ్ళు ఒక ఎర్రర్ని తీసుకున్న తర్వాత ఆ ఎర్రరు అఫెన్సా, క్రైమా, మిస్టేకా అని చూసుకున్న తర్వాత మీకు రిపోర్ట్ చేశారు. ఇట్స్ నథింగ్ బట్ క్రైమ్ అని వాళ్ళు తేల్చారు. అవునా? వాళ్ళు ప్రైమా ఫేసి మీకు ఎవిడెన్స్ ఇచ్చినప్పుడు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ ఎలా అవుతుంది నాకు అర్థం కాదు. నేను ఇంకో పాయింట్ కూడా యాడ్ చేస్తాను. ఇంటెలిజెన్స్ తో పాటు ఇదే కేసులో ఈడీ 5గురిని అరెస్ట్ చేసి ఆస్తులు కూడా అటాచ్ చేసి, ఈడీ ఎందుకు ఇంటర్వ్యూ అయిందో కూడా చెప్తాను నేను. ఇప్పుడు నేను ఒక ఐఏఎస్ అని చెప్పా. ఐఏఎస్ అంటే మళ్ళీ చెప్తున్నా, ఐఏఎస్ కాదు, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఉంటాయి. అట్లనే ఐఏఎస్ 2 ఉంటుంది, ఇంటర్నేషనల్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ కూడా ఉంటుంది. సో ఐఏఎస్ ప్రకారము, మన ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రకారము, ఇప్పుడు మీరు అన్నట్టు ఈడీ ఇంటర్ఫేర్ ఎందుకు అయిందంటే మనీ లాండరింగ్ అంటే క్యాష్ ఒకటే ట్రాన్సాక్షన్ చేస్తే సరిపోదు సార్. అకౌంట్ టు అకౌంట్ జరిగిన దాంట్లో కూడా ఇల్లీగాలిటీస్ ఉండి, బిల్స్ లేకుండా, ఏ చలాన్స్ లేకుండా, ఎటువంటి ఏవి లేకుండా, ప్రూఫ్ లేకుండా, ఓన్లీ షెల్ కంపెనీస్తో ట్రాన్సాక్షన్ చేస్తే దెన్ ఈడీ విల్ ఇంటర్ఫేర్. ఇన్కమ్ 2 టైప్స్ ఉంటాయి, డైరెక్ట్ ఇన్కమ్, ఇండైరెక్ట్ ఇన్కమ్ లో లీగల్ ఇన్కమ్ ఉందా లేదా ఫస్ట్ ఆ డేట్ తో సహా చూపించండి సార్. అది మన జిఎస్టీ అధికారులు ఏ రోజు కేసు బుక్ చేశారు? జిఎస్టీ వాళ్ళు ఇచ్చింది ఇది డేట్ కూడా నేను చదివి వినిపిస్తాను. 28/02/2018. అంటే ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్న సమయంలో, అప్పుడు మనం ఇప్పుడు అనాలి దీదేం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, ప్రెసెంట్ చంద్రబాబు నాయుడు గారు సీఎం. ఆ టైంలో బుక్ చేస్తే వీళ్ళు ఏం చేశారు, దాన్ని సప్రెస్ చేసి పెట్టుకున్నారు. దెన్ తర్వాత సెక్షన్ 50 కింద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ క్రైమ్, ఇక్కడ బాగా వినండి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్. సార్ నాది ఒకటే ఒక ప్రశ్న, చాలా మంది డిబేట్ చూస్తుంటారు, లీగల్ ఫెటర్నిటీలో ఉన్న వాళ్ళు కావచ్చు, చదువుకునే వాళ్ళు కావచ్చు, కామన్ మ్యాన్స్ కావచ్చు, అందరికీ కూడా. సార్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి సీఎం ఎవరు సార్? మిమ్మల్ని క్వశ్చన్. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి సీఎం ఎవరు? ఎవరు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు. అవునా? ఇప్పుడు ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అండర్ ఎవరి కంట్రోల్లో ఉంది? క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ లెటర్ చూసుకోండి. సిఐడి ఎవరి కంట్రోల్లో ఉంది? ప్రభుత్వం కంట్రోల్. ప్రభుత్వం హెడ్ ఎవరు? ఆయన. ఏ కేసులో అక్యూజ్డ్? ఈ స్కిల్ డెవలప్మెంట్ లో కేసు అక్యూజ్డ్. ఇంకా ఆయనకి రిపోర్టింగ్ చేసే వ్యక్తి, ఆయన అండర్ రిపోర్ట్, ఆయన మాట వినకుండా మీ మాట, నా మాట, లేకపోతే నాగార్జున మాట వింటాడా? వినడు కదా. సో అలాంటప్పుడు యాజ్ పర్ ద జడ్జిమెంట్, ఏ జడ్జిమెంట్? బెయిల్ జడ్జిమెంట్ ప్రకారము హైకోర్టు ఇచ్చిన బెయిల్ కండిషన్స్ ఏంటి? డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ యూ షుడ్ నాట్ ఇన్ఫ్లుయెన్స్ అ విట్నెస్, ఆర్ యూ కెనాట్ intervene during the process of investigation. What is the mean of this? Mistake of fact. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని మీరు తీసుకొచ్చారంటే మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా, ఏమి చేయకుండా, వాళ్ళ మాట వినకుండా మీరు రిపోర్టింగ్ ఎవరు చేస్తారు? దిస్ డీజీ డైరెక్ట్లీ రిపోర్ట్స్ టు ద డీజీపీ, డీజీపీ డైరెక్ట్లీ రిపోర్ట్స్ టు ద చీఫ్ మినిస్టర్. వెన్ డైరెక్ట్లీ రిపోర్ట్స్ టు ద చీఫ్ మినిస్టర్, వెన్ చీఫ్ మినిస్టర్ సేస్ సంథింగ్, ఆయన వినకుండా ఉంటాడా? డెఫినెట్ గా వింటాడు. ఇవన్నీ ఇల్యూజన్స్ పక్కన పెడదాం. వినడు, నిజాయితీగా చేస్తాడు, ఇవన్నీ కాకమ్మ కబుర్లను వేరే వాళ్ళకి చెప్పండి. సిస్టంలో ఉన్న మాకు చెప్పకండి. మీరు ఏం చేస్తారో మాకు బాగా తెలుసు. ఓకే, మీరు ఏం చేస్తారో కూడా మాకు బాగా తెలుసు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, నేను మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అని క్లోజ్ చేసిన ఆ ఇంటెలిజెంట్ ఐడియా ఇచ్చిన ఇంటెలిజెంట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, బాస్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని మీరు అందులో పెట్టడమే మీరు చేసిన తప్పు. ఫస్ట్ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని పెట్టడమే మీరు చేసిన తప్పు. ఇప్పుడు 2-3 కేసులు అవే, 4 కేసులు కూడా అవే సార్. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అనే దానికి కూడా ప్రజలకు అర్థమయ్యే మీనింగ్ లో నేను చెప్తా. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటే ఏంటంటే సార్, పొరపాటున జరిగిందా, అదే దాని ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఇప్పుడు మనం ఒక షాప్కి వెళ్ళాం సార్. ఒక షాప్కి వెళ్తే అక్కడ ఒక 4-5 మంది వచ్చారు. ఒక అతను ఒక బ్యాట్ బాల్ ఎవరో దొంగతనం చేసుకొని బయటకు వెళ్ళిపోయాడు. సిమిలర్ ఆఫ్ టీ షర్ట్స్ వేసుకొని వెళ్ళారు. సపోజ్ అజ్యూమ్ ఏ మూమెంట్, హెయిర్ స్టైల్ కూడా కొంచెం సిమిలర్ గా ఉన్నాయి. ఒక వ్యక్తిని పట్టుకొని పోయి ఇంకో వ్యక్తిని పట్టుకున్నారనుకోండి, ఇన్వెస్టిగేషన్లో ఇతను కాదు, మొత్తం ఇమేజ్ అంతా మేము చూసాము, ఇతని ఫేస్కి అతని ఫేస్ మ్యాచ్ అవ్వట్లేదు అన్నప్పుడు దట్ ఈస్ కాల్డ్ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్. ఎందుకంటే ఫ్యాక్ట్ అక్కడ లేదు, ఫ్యాక్చువల్గా ఇతను కాదు అక్కడ. ఫ్యాక్చువల్గా చేసిన పర్సన్ ఎవరు? వేరే పర్సన్. ఇతని మీద రాంగ్గా కాట్ చేశారు కాబట్టి మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అదైతుంది. అంటే ఫ్యాక్ట్ లేని ఇన్ఫర్మేషన్ని, ఇతనికి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఇతను కాదు, ఎవరు ఫ్యాక్ట్? ఇంకో పర్సన్ ఎవరో. అలాంటప్పుడు ఇక్కడ మెటీరియల్ ఫ్యాక్ట్స్ అన్నీ ఉండగా
మీకు ఇంటెలిజెన్సీ డీజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ జిఎస్టీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత అంటే జిఎస్టీ ఇన్పుట్ అవుట్పుట్ ఐజిఎస్టీ ఎస్జిఎస్టీ సిజిఎస్టీ ఇవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయి బ్యాంక్ ట్రాన్సాక్షన్లు పక్కకి వెళ్ళిపోయి వాళ్ళ ఇన్పుట్లు అవుట్పుట్లు పక్కకి వెళ్ళిపోయి మీరు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కాదని చెప్పి డిక్లేర్ చేస్తారా? ఇప్పుడు నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను సార్. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారిని ఇదే కేసులో 52 రోజులు 53 రోజుల పాటు ఆయన జైల్లో ఉన్నారు. ఆ సమయంలో ఈ కేసుకు సంబంధించి విచారణ దర్యాప్తు కొనసాగింది. చేసి వాళ్ళు ఒక ఛార్జ్ షీట్ కూడా కోర్టులో ఫైల్ చేశారు. ఛార్జ్ షీట్ లో ఈ కేసులో అవినీతి జరిగిందని చెప్పటానికి చాలా ఆధారాలు ఉన్నాయని ఇదే సిఐడి ఛార్జ్ షీట్ వేసింది. ఇదే సిఐడి ఛార్జ్ షీట్ వేసింది. ఇందుకు ఆధారాలు ఉన్నాయని చూపించింది. ఎట్లా వీళ్ళు దారి మళ్లించారు, ఏ రకంగా మళ్ళీ రూటింగ్ చేసుకుని తమ ఖాతాల్లోకి తెప్పించుకున్నారు, ఎంత నష్టం జరిగింది, ఎలా మోసం చేశారు అనేది ఆధారాలతో సహా ఎవిడెన్స్ అంతా కూడా కోర్టు ముందు ఛార్జ్ షీట్ రూపంలో పెట్టింది. ఇప్పుడు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని వాళ్లే చెబితే ఎలా? ఇప్పుడు నేను దానికి కరెక్ట్ మీకు క్వశ్చన్ చెప్తాను. ఇప్పుడు ఎవరైతే వీళ్ళు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ చెప్పారో వన్స్ యూ సెడ్ యూ కెనాట్ టేక్ యువర్ వర్డ్స్ బికాస్ డినోవా ఎంక్వైరీ చేయకుండా అంటే డినోవా ఇన్వెస్టిగేషన్ చేయకుండా నువ్వు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని ఎలా చెప్తావు? ఎంక్వైరీ చేసావా, ఇన్వెస్టిగేషన్ మళ్ళీ చేసావా, కంప్లీట్గా మొత్తం మెటీరియల్ అంతా చూసావా? ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ ఛార్జెస్ని నువ్వు ఫ్రేమింగ్ చేసి ఛార్జెస్ని నువ్వు డిసైడ్ చేసి ఛార్జెస్ ఉన్నాయని చెప్పేసి డిసైడ్ చేసి నువ్వు ఛార్జ్ షీట్ ఫైల్ చేసి దాన్ని ఇప్పుడు ఏం ఛార్జెస్ లేవు అని ఎట్లా కన్క్లూజన్కి వచ్చావు? అదే పాయింట్. మీకు అర్థమైందా? లాజికల్ కన్క్లూజన్ నువ్వు ఎలా వచ్చావు అంటే నీ బాస్ చెప్పాడని చెప్పి నువ్వు లాజికల్ కన్క్లూజన్కి వచ్చావు, లేదు అంటే నీకు సుపీరియర్ చెప్పాడని నువ్వు లాజికల్ కన్క్లూజన్కి వచ్చావు. అవునా? ఇండిపెండెంట్ గా బిహేవ్ చేయాల్సిన ఏజెన్సీ నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయ్యావు అనడానికి ఇదో రీజన్ చాలు. ఏ ఆఫీసర్ అయినా ఇన్ఫ్లుయెన్స్ అయితే ఇమీడియట్ గా ఆఫీసర్ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలి. సేమ్ కైండ్ ఆఫ్ చార్జెస్ ని అతని మీద కూడా ఇన్వోక్ చేసి అతన్ని లోపల పెట్టాలి. ఎందుకో చెప్పనా, ఈ కేసులో ఇతను ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు అంటే ఇంకా ఎన్ని కేసుల్లో వీళ్ళు ఇలాంటి ఇన్ఫ్లుయెన్స్ చేసి పేద ప్రజల్ని, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కామన్ మ్యాన్ మీద పెట్టిన ఎఫ్ఐఆర్లు కేసులు ఇలాంటివి ఇంకా ఎన్ని ఉన్నాయో, వాళ్ళ భవిష్యత్తును ఎంతవరకు అంధకారంలో పడేస్తున్నారో, ఒక క్రైమ్ పెట్టడం వల్ల మీరు వాళ్ళ లైఫ్ మొత్తం ఎంత స్పాయిల్ అయిపోతుందో. హూ నోస్ హౌ టు బిలీవ్ దిస్ సిస్టమ్, హౌ టు బిలీవ్ దిస్ గవర్నమెంట్? And straight question to the government, right? Because the government of Andhra Pradesh crime investigation department under the control of the government. It is not beyond the government or separate of the government, under control of the government. When under control of the government, how I need to believe, how a common man need to believe? ఎలా బిలీవ్ చేయాలి? సిస్టమ్ ని మీరు అన్నారు ఇందాక, బిలీవ్ చేయండి ఎన్ని రోజులు సార్ ఏ ఎరాలో ఉన్నాం సార్ మేము? 2020 సరా ఐ ఓపెన్ ఎరాలో పెట్టుకొని, ఐ ట్రాన్స్పరెంట్ ఎరాలో పెట్టుకొని, ఈ రోజు సీసీటీవీ ఫోటేజ్లో కనిపించే ఎరాలో పెట్టుకొని ఈ రోజు కూడా మీరు బ్లైండ్గా బిలీవ్ చేయమంటే ఎలా బిలీవ్ చేస్తాం? ఏం చదువుకోలేదు ఎవరు కూడా? లిటరేచర్స్ లేరా? డిగ్రీలు చదువుకున్నారు లేరా? మేమందరం చదువుకునే గూగుల్లో కొడితే ఇలా కొడితే అట్లా వచ్చేస్తుంది. గూగుల్ అమ్మ తల్లి వికీపీడియా ఫాదర్ లేవా? మీరు చెప్పేదంటే గూగుల్లో చెప్తుంది అన్ని. సో అలాంటి సందర్భాల్లో ఉండి ఈరోజు మిమ్మల్ని బిలీవ్ చేయండి అని మీరు కూడా చెప్తారు. ఎట్లా బిలీవ్ చేస్తారు ప్రజలు? ఎందుకు బిలీవ్ చేస్తారు? సిస్టమ్స్ మీద నమ్మకాలు పోతున్నాయంటే దేనికి పోతున్నాయి? బికాస్ ఆఫ్ ద లెజిస్లేటర్. ఆ లెజిస్లేటర్ కంట్రోల్స్లో పనిచేస్తున్న బ్యూరోక్రసీ ఎలా ఉండాలి? ఇండిపెండెంట్గా ఉండాలి. మీరు ఎందుకు చదువుకుంటాం? నేను కూడా 2011లో సివిల్స్ రాసా, ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యా, మెయిన్స్కి వెళ్ళలేకపోవడానికి రీజన్ బికాస్ ఆఫ్ నాకు హెల్త్ వాళ్ళక నేను మెయిన్స్కి వెళ్ళాలా. నేను కూడా ఒకవేళ నేను కూడా సివిల్ సర్వెంట్ అయ్యేవాడిని, కానీ నేను ఆ రోజు చదువుకున్నది, నేను ఎగ్జామ్ రాసి నాకు ఇప్పటికీ గుర్తున్నాయి, ఈ రోజు వరకు నాకు గుర్తున్నాయి. మరి అలాంటప్పుడు మనం హానెస్ట్ కదా, ఎవరికి ఉండాలి? కరెక్ట్. సర్వీసెస్ ఎవరికి చేయాలి? ప్రజలకు చేయాలి. డెమోక్రసీలో మనం ఎవరం? వీఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద పిల్లర్ కదా. ఎగ్జిక్యూటివ్ వన్ ఆఫ్ ద పిల్లర్ కాదు, మేజర్ పిల్లర్. అదే ఎగ్జిక్యూటివ్ నే మేజర్ పిల్లర్, అది మనం గుర్తుపెట్టుకోవాలి. అలాంటి మేజర్ పిల్లర్ ఈ రోజు మీకు వైలేషన్స్ చేస్తుంటే, వీళ్ళే క్రైమ్ చేస్తుంటే, వీళ్ళే మొత్తం అంతా డైల్యూట్ చేసి పడేస్తుంటే ఇంకెవరి దగ్గరికి వెళ్తారు సార్? ఏ సిస్టమ్ దగ్గరికి వెళ్తారు?